వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము వేసుకున్నది కాంగ్రెస్ జెండా కాదు, ఇది పక్కా జాతీయ జెండానే అంటూ కోర్టు వరకు వెళ్ళిన స్పీకర్ వివరణ కోరిన చెప్పిన ఎమ్మెల్యేలందరూ కూడా సో కాల్డ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఇవాళ అసలు ఆ పార్టీలో ఎందుకు మనం ఈ నిర్ణయం తీసుకుందాం, మళ్ళీ యూటర్న్ తీసుకుంటే బాగుండు అనే పరిస్థితులు కనిపించాయా, వినిపిస్తున్నాయి కూడా. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి సార్ ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే. భరత్ నమస్తే. సార్ ఏంటి అంటే చాలా టీవీగా వెళ్ళిపోయారు, కారు దిగి కండువా కప్పుకొని దాన్ని ఏదో మ్యాన్ప్లేట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కండువా తీసి బీఆర్ఎస్ కండువా వేసుకోవాలనే ఆలోచనలో ఎందుకు ఎమ్మెల్యేలు వచ్చారంటారు? అంటే ఏమీ పనులు అవ్వట్లేదు వాళ్ళకి. అంటే నియోజకవర్గంలో వాళ్ళు ముఖాలు చూపించుకోవాలి కదా జనాలకి, మేము ఇది చేసామని చెప్పుకోవాలి కదా, కనీసం శిలాఫలకాలు వేసైనా చూపించుకోవాలి కదా. ఏదీ జరగటం లేదు. దేనికి ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి సిగ్నల్ ఇవ్వటం లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. ఆ నియోజకవర్గపు సమస్యలు ఆ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి చెప్పుకున్నప్పుడు దానికి సంబంధించి ఇదిగో ఈ వారంలోపు చేద్దాము, ఈ నెలలోపు చేద్దాము, లేదు 6 నెలలు టైం తీసుకుందామని ఏదో ఒకటి చెప్పి ఆ కార్యక్రమాలు ఆ ఫేజ్ మేనర్లో జరగాలి. జరగట్లేదు. 2.5 ఏళ్ళు గడిచి 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఏమీ లేదు. కాబట్టి 2 ఏళ్లలో ఏదో జరుగుతుందనే ఆశ కూడా కనిపించటం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వచ్చేసినటువంటి నియోజకవర్గాలు అన్నిటిలోనూ ఇన్ఛార్జీలను నియమించారు మొన్నే. సో వాళ్ళు అక్కడ వేకెన్సీ లేదు, ఇక్కడేమో పనులు జరగటం లేదు, వాళ్ళేమో విమర్శలు మొదలుపెట్టేశారు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన పరిస్థితి ఏమిటి అనే ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. డిప్రెషనే. ఈ డిప్రెషన్లో నుంచి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా, బాన్సువాడ ఎమ్మెల్యే మాట్లాడినా, మరొకళ్ళు మాట్లాడినా వీళ్ళందరిది అదే గొడవ. మాకేమీ జరగటం లేదు. వెళ్ళినప్పుడల్లా ఆయన ఏవో చెప్తాడు, అయిపోతున్నట్టుగా భ్రమ కల్పిస్తాడు సీఎం గారు. తీరా మేము అదే భ్రమల్ని ప్రజలకు కల్పించలేము. కల్పిస్తాం, ఒకసారి కల్పించగలం, రెండోసారి కల్పించగలం. కానీ రోజువారీ ఆయన మాకు భ్రమలు కల్పిస్తున్నాడు, మేము వెళ్ళి అక్కడ అలాగే యాక్ట్ చేయాలంటే ఎలా కుదురుతుంది? పాసిబుల్ ఉండదు, కుదరదు. జనాలు నమ్మరు వెళ్ళి. ఆ నమ్మకం కోల్పోతున్న టైంలో అసలు విషయం చెప్పడానికి ముందుకు వస్తారు. అసలు విషయం ఏమిటి? మేము ప్రతిసారి ఈ సమస్యలు పట్టుకుని వెళ్తున్నాం వారి దగ్గరికి, వారు డెఫినెట్గా చేద్దామని మాట్లాడుతున్నారు తప్ప పనులు అయితే చేయటం లేదు, నిజమే అని వీళ్ళు మైకులు పట్టుకొని ప్రజలతో మాట్లాడితే ఏమిటి పరిస్థితి? కాబట్టి కాంగ్రెస్కి ఓటు వేయరు జనాలు. వేయనప్పుడు వీళ్ళకి వేయరు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చిందో అవతల వైపు వాళ్ళకేస్తారు. కాబట్టి వీళ్ళకి అవతల వైపు కూడా వేకెన్సీలు లేవు, పోయినాయి, అవకాశం పోయింది. ఒక రకంగా చెక్ పెట్టేశాడు కేటీఆర్. ఆ చెక్ పెట్టడం వలన వీళ్ళలో సఫికేషన్ మొదలైంది. ఇది కాకపోతే అక్కడికి వెళ్ళిపోగలరు వీళ్ళు. అంటే పార్టీలు మారటం అనేది పెద్ద సరే, పార్టీలు మారడం పొలిటీషియన్స్కి పెద్ద లెక్కేం కాదు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో వెళ్ళి మరీ కొట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా వాళ్ళని? వెనక్కి తీసుకోవటం ఏం లేదు, వీళ్ళు అలా దాన్ని డిజోన్ చేసుకుని ఉండిపోతారు అంతే. త్రిశంకు స్వర్గం అని ఒకటి ఉంది మనకి. ఆ త్రిశంకు స్వర్గంలో ఉంటారు వాళ్ళు. ఉండి రోజువారీ మాట్లాడుతూ ఉంటారు. రోజువారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవతల పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇది గతంలో చూసాం మనం, చాలా సందర్భాల్లో జరిగింది అలాగే. కాబట్టి నెమ్మదిగా అవతల వాళ్ళు తమకు ఏదైనా ప్రాధాన్యత ఇస్తారేమో అని చూస్తారు. ఇప్పుడు ఆ ఇన్ఛార్జీలను తప్పించి మళ్ళీ వీళ్ళకి అవకాశాలు ఇవ్వటం కోసం ఇప్పటి నుంచి కసరత్తు చేయాలి. లేకపోతే అవతల వాళ్ళు పాతుకుపోతారు, వాళ్ళకి హోప్స్ వస్తాయి. అందుకని వీళ్ళందరూ నోరు తెరుస్తున్నారు ఇప్పుడు, ఎందుకైనా మంచిది అని. అంటే పరిస్థితి బాగాలేదు అనేది అర్థమైంది వీళ్ళకి. వచ్చే ఎన్నికల్లో మనం గెలిచినా ఇది ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనేది అయితే అర్థమవుతోంది. అదే, దాంతోపాటు ఇంకా మనకి పార్టీలో మనుగడ లేదు అంటే వాళ్ళు ఒక ఆశలతో వచ్చినా కూడా నాకు తెలిసి ఆ ఆశలన్నీ కూడా అసలు పార్టీకి మనుగడ ఉంటుందో లేదో అర్థం కావట్లేదు వాళ్ళకి. పార్టీకి మనుగడ ఉండదేమో అనే భయంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. లేనప్పుడు ఏమిటి పరిస్థితి? ఇప్పుడు ఆల్రెడీ అవతల వాళ్ళు సీట్ ఇవ్వరు,
ఇంకొక 4 రోజులు పోతే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు ఈ 10 నియోజకవర్గాల్లో. రాదు. బై ఎలక్షన్ ఎలాగూ రాదు. రాదు. వాళ్ళు ఆల్రెడీ ఇన్ఛార్జీలను పెట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళు పాతుకునే లోపు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకుని అవతల వాళ్ళతో రహస్య ఒప్పందం అయినా కుదుర్చుకుని దీనిలో నుంచి బయటకు వచ్చి రోజు దీన్ని తిడుతూ, గతంలో రఘురామకృష్ణరాజు గారు అలాగే చేశాడు కదా, వైఎస్ఆర్సీపీలో నుంచి బయటికి వెళ్ళినట్టుగా ఉండి ఆ పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీని నేను అని చెప్పుకుని ఆ పార్టీని తిడుతూ ఉండేవాడు ఆయన రోజువారీ. అదే వీళ్ళందరూ చేస్తారు ఇప్పుడు బయటకు వచ్చి. కాబట్టి దీన్ని ఎదుర్కోవటమా లేకపోతే వీళ్ళ సమస్యలు పరిష్కరించటమా? అయితే ఇక్కడ వీళ్ళ పొలిటికల్ కెరియర్స్ గురించి ఒకసారి మాట్లాడదాం సార్. సో ఆల్రెడీ వీళ్ళు కాంగ్రెస్లోనే జాయిన్ అయిపోయారు, కానీ స్టిల్ దే సేస్ మేము బీఆర్ఎస్లో ఉన్నామని. కానీ ఇప్పుడు అటు ఇటు కాకుండా అంటే ఆయన ఏమన్నాడు, వాళ్ళ పొలిటికల్ కెరియర్ ఏంటి అసలు? పోచారం గారు ఏమన్నాడు, మేమేదో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం అంటున్నారు, తప్పది, ఇది జాతీయ జెండా అని డే 1 నుంచి చెప్తున్నారు. జాతీయ జెండా అంటున్నాడు ఆయన. ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ జెండాకి జాతీయ జెండాకి పోలికలు ఉన్నాయి. పోలికలు ఉన్నాయి కాబట్టి మీరు అలా అనేస్తే అలాగే మాట మార్చి, మీరు కప్పుకున్నది కాంగ్రెస్ జెండానే నిర్మోహమాటంగా మాట్లాడాలంటే. మీరు కాంగ్రెస్ పార్టీ జెండా జాతీయ జెండాని పోలి ఉండకూడదు, దానికి ఇంకేదైనా జెండా ఉండాలి. ఇది జాతీయ జెండాను అవమానించటమే. కాంగ్రెస్ జెండా దాన్ని పోలి ఉండటం అనేది జాతీయ పతాకాన్ని అవమానించటమే అని గొడవ చేయండి. గొడవ చేసి వేరే జెండా పెట్టుకునేలాగా చేయండి వాళ్ళని. అది మానేసి మీరు నేను జాతీయ జెండా కప్పుకున్నాను కాంగ్రెస్ జెండా కాదు అని మాట్లాడటం తప్పు. అది ఏదో ఉరికినే ఫ్లోలో అనేసాడు, కానీ అదైతే ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి ప్రకటనగా నేనైతే అనుకోను. అసలు వీళ్ళ పొలిటికల్ కెరియర్ ఏంటి అసలు? ఇప్పుడు సొంత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేవు, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇంకో పక్క పార్టీ మారినా కూడా కాంగ్రెస్లో సరైన ప్రయారిటీ లేదు, కనీసం ఒక ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ లేదు. సుప్రీంకోర్టు కేసులో పాజిటివ్ డెసిషన్ తెచ్చేసుకుంటారు వీళ్ళు. కేసు విత్డ్రా అయిపోతే అయిపోతుంది స్టోరీ అక్కడ. అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళని మెప్పించాలి ఇప్పుడు మళ్ళీ. అవతల హై టాస్క్, ఎందుకంటే పార్టీ కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అంత ఈజీ ఏం కాదు మళ్ళీ ఇన్ అవ్వడం. లేదు లేదు, వీళ్ళు మళ్ళీ అక్కడ సర్దుబాట్లు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని నెమ్మదిగా వెళ్ళి అక్కడ దూరాలి. ఆ దూరటానికి సంబంధించి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయకపోతే కుదరదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ ఆఖరి నిమిషాలు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇన్ఛార్జీలను పెట్టారు కాబట్టి వాళ్ళు పాతుకుపోతారు. ఒక 7 నెలల తర్వాత వీళ్ళు ఏదో జరుగుతుంది అనుకుంటే కుదరదు. ఈలోపు వాళ్ళు పాతుకుపోతారు. వీళ్ళని తీసుకోవడానికి పార్టీకి అవకాశం ఉండదు. ఆ విషయం తెలుసు వీళ్ళకి. చాలామందికి ఇన్ఛార్జీలుగా ఎవరైతే నియమింపబడ్డారో వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ నుంచి కంటెంట్ ఉంది వీళ్ళకి. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకైనా మంచిదని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక విమర్శలు అలా పడేస్తున్నారు. వాళ్ళ కెరియర్ ఓరియంటేషనే రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎలాగైతే పదవుల కోసం ఖర్చీఫ్లు వేస్తారో అదే పద్ధతిలో ఈ దాడులు కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద. సో ఇది సహజ పరిణామమే. అయితే ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో చూసాం కూడా, ఏకంగా ఆయన క్యాంప్ కార్యాలయంలోనే ప్రజెంట్ ముఖ్యమంత్రి కాకుండా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఫోటోని దర్శనమిచ్చింది. ఇంకో పక్క దానం నాగేంద్ర ఓపెన్గానే ప్రకటించారు నాకు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం అని. ద వే దే స్పీక్స్ ఏమనుకోవచ్చు? అసహనం ఉంది ఇంటర్నల్గా. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఏరియాలోనూ అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తికి కారణం ఏంటంటే ఇంకొంచెం కాస్త ఎక్కువ ఉంది అనుకోవచ్చా? పార్టీ మారినందుకు వీళ్ళలో కాస్త ఇంకెక్కువ ఉంది అనుకోవచ్చా అసహనం? అంటే వీళ్ళు రెండిటికి చెడ్డ రేవడలు అయిపోతారు కదా. ఇప్పుడు ఆల్రెడీ బోర్న్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్లోనే చిరాకు ఉంది. ఇప్పుడు మధు యాష్కి గారు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా కనిపించాడా, వినిపించాడా? లేదు కదా. ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. రకరకాలుగా వీళ్ళని మ్యూట్ చేస్తూ వచ్చాడు ఆయన. ఈ మ్యూట్ బటన్ని బద్దలు కొట్టుకుని వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. వి హనుమంతరావు గారు లాంటి వాడు కూడా ప్రస్తుతం మ్యూట్లో ఉన్నాడు, కానీ ఆయన కూడా ఓపెన్ అవుతాడు. ఓపెన్ అయిన తర్వాత దాన్ని తట్టుకోవడం కష్టం. అంటే నిజానికి ముఖ్యమంత్రి గారికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది అని ఇంకో ప్రచారం ఉంది. ఏమిటా ఆల్టర్నేటివ్? బీజేపీ అనే ప్రచారం. వచ్చే ఎన్నికలలో ఒకవేళ
ప్రజాభిప్రాయం బీజేపీ వైపు టర్న్ అయితే, అంటే ప్రజాభిప్రాయం కొంచెం టర్న్ అయినా చాలు, వాళ్ళ దగ్గర యాంత్రిక తాంత్రిక విద్యలు ఉన్నాయి బీజేపీ దగ్గర. యాంత్రికత అంటేనేమో ఈవీఎం మేనేజ్మెంటు, తాంత్రికత అంటేనేమో సర్. ఈ రెండు ఆయుధాలను వాడుకుంటారు. రెండు ఆయుధాలని వాడి ఒకవేళ వాళ్ళు గెలిస్తే, ఎందుకంటే మొన్న ప్రధానమంత్రి గారు చెప్పెళ్ళాడు, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి రావాలి అని చెప్పాడు ఆయన. ఏది బెంగాల్ నుంచి వస్తూ. కాబట్టి ఎవరితో వేయించాలి ముఖ్యమంత్రి వేషం అనే దగ్గర ఒక ఇష్యూ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళకంటే కూడా ఎవరినైనా బయట నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో రెండు తలకాయలు ఉన్నాయి. అందులో ఒకటి హరీష్ రావు, రెండు రేవంత్ రెడ్డి. హరీష్ రావు గారు ప్రస్తుతం వచ్చే పరిస్థితుల్లో లేడు. సో వీళ్ళు అటు వెళ్ళి అక్కడ ముద్ర వేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఓకే, సీఎం ఎక్కడ పోయినా ఒక సేఫ్ సీట్. ఓకే, మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? క్వశ్చన్ కమ్స్ అగైన్. ఇప్పుడు వీళ్ళందరూ తనకు వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఆయన అటువైపు వెళ్తాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఆయన ఉంటే కాంగ్రెస్లో ఉంటాడు, లేదంటే బీజేపీకి పోతాడు. వీళ్ళు వెళ్ళాల్సింది బీజేపీ కాదు, వెళ్ళాల్సింది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్. వీళ్ళు వెళ్ళాల్సింది బీఆర్ఎస్కి ఇప్పుడే తేల్చుకోవాలి. ఇంకా ప్రెజర్ అంటే అవతల వాళ్ళు పాతుకోవడానికి ముందే వీళ్ళు గొడవ మొదలు పెట్టేసుకుని బయటికి వెళ్ళిపోతే అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. లేట్ చేయకూడదు అనే మూడ్లో ఉన్నారు ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.